వెన్ ఇట్ కమ్స్ టు టీనేజ్ వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్లన్నీ ఆ ఏజ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి మనిషి ఎటువైపు వెళ్తాడు అనేది టీనేజ్ డిసైడ్ చేస్తారు. ఆఫ్టర్ 19 ఆలోచన విధానం వాళ్ళు సొంతంగా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఆ టీన్ని మనం ఎలా మోల్డ్ చేయాలి వాళ్ళ కెరియర్ పాడు కాకుండా? వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, పిల్లలు ఇంట్లో ఏదైతే దొరకదో అది బయట చూస్తారు. ఐ థింక్ మా చెల్లెలు కూతురికి ఒక రోజు 16th బర్త్డే జరుగుతుంటే నన్ను ఏదో మాట్లాడమంది మా సిస్టర్, అన్న నువ్వు మాట్లాడాలి అంటే అందరూ టీనేజర్స్, మీరు అన్నట్టు 20 మంది టీనేజర్స్ ఉంటే ఏం మాట్లాడాలని ఆలోచిస్తా, ఇదే మీరు అన్నట్టు చెడు అలవాట్ల గురించి చెప్దాము అని చెప్పేసి ఐ స్టార్ట్. సో నేను ఆ రోజు మాట్లాడతా నేను ఒకటే చెప్పాను అనమాట, మనం ఏదైనా ఫారెస్ట్లో నడిచేటప్పుడు, అడవిలో నడిచేటప్పుడు మనము జంతువులకి, వెదర్కి, చెట్లకి, ముళ్ళకి అన్నిటికీ రెడీ ఉంటాం. అంటే మంచి షూ వేసుకుంటాము, మంచి బట్టలు వేసుకుంటాము, లేకపోతే ఏదో గన్ను పెట్టుకొని వెళ్తాము అడవిలోకి వెళ్ళేటప్పుడు. సో దట్ దీస్ ఆర్ ఆల్ ప్రిపరేషన్స్. బట్ క్విక్ శాండ్ ఊబి ఉంటుంది చూడండి, దానికి ఎవరు ప్రిపేర్ ఉండరు. ఈ రోజు వరకు ఎవరికి ట్రైనింగ్ జరగదు ఊబిలోంచి బయటకు ఎలా రావాలని. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్లోకి వెళ్తుంటే ఫస్ట్ ఆ ఊబిలోంచి బయటకు ఎలా రావాలని ట్రైనింగ్ ఉండదు. కానీ నౌ ఇఫ్ యూ నో, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, ఇఫ్ యు ఆర్ స్పోకెన్, మన ఇంట్లో మాట్లాడడం దాని గురించి, క్విక్ శాండ్లు ఉంటాయి దాని గురించి, కాలు పెట్టగానే ఇది నన్ను లాగేస్తుందనే ఆలోచన ఉంటుంది. ఓకే, కానీ అది తెలియలేదు అనుకోండి, ఇదేదో బాగుంది, కొంతసేపు ఇంకో రెండో కాలు పెడదాం అండ్ మెల్ల లోపలికి వెళ్తాం. 3 స్టేజెస్ ఉంటాయండి క్విక్ శాండ్లో. మొదటి అడుగు పెట్టగానే బయటికి రావటం అనేది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అనేది మనం సగం వరకు వెళ్ళినప్పుడు ఇంకొకరు చేయిస్తే మనం బయటికి రావాలి. మూడో స్టేజ్ ఇంకొకరు చేయించినా బయటకు రాలి. థర్డ్ స్టేజ్ యువర్ ఇన్సైడ్. ఎడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్ బయట కూడా ఇలానే జరుగుతాయండి. ఫస్ట్ టైము ఎవరన్నా ఫ్రెండ్ సిగరెట్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం ఒక బియర్ బాటిల్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం ఇంకేమైనా ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాని గురించి మన పేరెంట్స్, అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చెప్పేటప్పుడు నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు ఇది చేయాలి, నువ్వు సాధించేయాలని అవన్నీ చెప్తున్నారు. కానీ నీకు ఒకరు బియర్ ఇస్తే ఏం చేయాలి, సిగరెట్ ఇస్తే అది ఎంత తప్పు ఉంటుంది, వీటి గురించి ఇంట్లో మాట్లాడలేదు. అంటే నేను ఆ రోజు కూడా నేను ఆ ఫంక్షన్లో మాట్లాడినప్పుడు డ్రగ్స్ గురించే మాట్లాడానండి. నేను చెప్పాను ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి అందరికి, ఆ పిల్లలకి డ్రగ్స్లో 3 స్టేజెస్ ఉంటాయి. మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది, మత్తులో ఉంటారు, అండ్ అదే అనుకొని మీరు సెకండ్ టైం కూడా లోపలికి వెళ్తూ ఉంటారు, తెలీదు. అండ్ సెకండ్ స్టేజ్లో ఎవరైనా చేయి పట్టుకొని లాగాలి. సో ఫస్ట్ టైం మీ చేతికి ఒకళ్ళు ఇచ్చినప్పుడు నో చెప్పండి అని చెప్పాను.